ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు ఒక జాతకంలో పూర్వపుణ్యం వలన ఇచ్చేటువంటి ధనయోగాలు సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి అంటే రాహువు ధనయోగాలు ఎటువంటి నక్షత్రాల్లో, ఏ స్థానాల్లో, ఏ రాసుల్లో ఇస్తాడు, ప్రతి లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్లో రాహు ధనయోగం ఇస్తాడు, అటువంటి ధనయోగము లేదా రాజయోగం ఇవ్వడంలో పూర్వపుణ్యం యొక్క స్థానం ఏంటి, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. రాహుకేతువులు అంటేనే పూర్వజన్మ సంబంధమైనటువంటి కర్మలకి సంబంధించిన ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు. ప్రధానంగా రాహు మహాదశ లేదా కేతు మహాదశ వచ్చిందంటే అర్థము వారికి పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మలకి ఒక కంప్లీషన్ కావచ్చు, లేదా దానికి కంటిన్యూషన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. రాహువు కోరికల్ని, ఆశయాల్ని ప్యాషన్ అంటాము, తీవ్రమైనటువంటి కోరికలు, వ్యామోహాలు, ఇవన్నీ సూచించేటువంటి గ్రహం. అంటే పూర్వజన్మలో వీరికి ఉన్నటువంటి ఆశయాలు కావచ్చు, కోరికలు కావచ్చు, సాధన కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, అవి అసంపూర్ణంగా ఉంటే వాటి కంటిన్యూషన్ అనేది ఈ జన్మలో తెలియజేస్తాడు రాహువు. అలాంటి ఫలితాల్లో ఒకటి ధనయోగము. ఇక్కడ రాహువుకి పూర్వజన్మ సంబంధంతో ఇచ్చేటువంటి ధనయోగాలను ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమందిని చూడండి, వారికి చాలా తక్కువ శ్రమ చేసినా కానీ చాలా ఎక్కువగా ధనయోగము, పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్, సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ వస్తాయి. అది ఏ రంగంలో అయినా కావచ్చు, అది మూవీస్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఏ రంగంలో అయినా సరే వారు ఆ టాలెంట్ని కలిగి ఉంటారు, కొంత పరిశ్రమ చేస్తారు, వారి పరిశ్రమ కంటే చాలా రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు ఎక్కువగా వాళ్ళకి ఫలితం వచ్చి ఒక సెలబ్రిటీ స్టేటస్ కూడా వస్తూ ఉంటుంది. ఇలా రావడానికి కారణం ఏంటంటే, ఆ ఫలితాలు అందుకోవడానికి చేయవలసినటువంటి కృషిని వాళ్ళు ఇంతకుముందు జన్మల్లోనే పాస్ట్ లైఫ్లో చేశారు. అటువంటి ఫలితాన్ని రాహు సూచిస్తాడు. ముఖ్యంగా రాహునుడి యొక్క మహాదశ వచ్చినప్పుడు ఆ ఫలితాన్ని అద్భుతంగా అనుభవిస్తాడు జాతకుడు, లేదా జైమిని రాశి దశ కావచ్చు. ఇలాంటి సమయంలో ఇలా ఆకస్మిక ధనయోగము, ఆకస్మిక పదవీ ప్రాప్తి, ఇవన్నీ రాహుకేతువుల వల్ల ఎందుకు వస్తాయంటే, వారు దానికి సంబంధించినటువంటి కృషి, ప్రయత్నము, సాధన ఇవన్నీ పాస్ట్ లైఫ్లో చేసేసారు. ఆ రిజల్ట్ ఈ లైఫ్లో వాళ్ళకి వస్తుంది. ఇది ప్రధానంగా మనం గ్రహించాలి రాహుకేతువుల విషయంలో. ఇక రాహువు కొన్ని నక్షత్రాల్లో చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు ప్రత్యేకంగా. అవేంటి అనేది కూడా ఇక నేను చెప్తాను. విశాఖ, రోహిణి, భరణి, హస్త, స్వాతి, ఆరుద్ర, శతభిషము. మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. విశాఖ, రోహిణి, భరణి, హస్త, స్వాతి, ఆరుద్ర, శతభిషం. ఈ నక్షత్రాల్లో రాహు ధనయోగాలను ఇవ్వడానికి ఎక్కువగా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు అనేది కొన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రాహు ఈ నక్షత్రంలో ఉన్నంత మాత్రాన ధనయోగం ఇవ్వడు, మరికొన్ని కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేయాలి. అయితే మిగతా హౌసెస్లో రాహు ఎలాంటి ధనయోగం ఇచ్చినా ఇప్పుడు చెప్పిన ఈ 7 నక్షత్రాల్లో ఉన్నటువంటి రాహు చాలా అద్భుతమైనటువంటి, ప్రబలమైనటువంటి ధనయోగాలను ఇస్తాడు. ఎందుకు అనేది మనం కొంత అనాలిసిస్ చేసే రీజన్స్ మనం కనుక్కోవచ్చు. ఇక ఈ నక్షత్రంలో రాహు ఉండి ఎందుకు ధనయోగాలను ఇస్తున్నాడు, ఎప్పుడు ధనయోగాలను ఇస్తాడు అంటే, ఆ నక్షత్రాధిపతి మంచి యోగంలో ఉండాలి. ఉదాహరణకి విశాఖ నక్షత్రంలో ఉన్నాడు రాహువు. విశాఖ అనేది గురువు యొక్క నక్షత్రం. గురువు చాలా మంచి స్థితిలో ఉండాలి, బలంగా ఉండాలి. గురువు కూడా యోగంలో ఉన్నట్టయితే రాహు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అలాగే రోహిణి నక్షత్రంలో రాహు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులను చూడొచ్చు. మల్టీమిలియనియర్స్, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ అందుకున్న వాళ్ళు ఉన్నారు. రోహిణి నక్షత్రంలో రాహు అంత మంచి ఫలితాలను ఇస్తాడు ధనయోగం విషయంలో, పాపులారిటీ విషయంలో. బిజినెస్లు కూడా వాళ్ళకి ఒకటికి మించి బిజినెస్లు, మల్టీమిలియనర్స్ అంటాం కదా, అటువంటి ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళని చూడొచ్చు. అయితే కేవలం రోహిణి నక్షత్రంలో ఉండడం వలనని కాదు. ఉదాహరణకి ఈ రోహిణి నక్షత్రము 9th హౌస్ అవ్వాలి, లేదా 5th హౌస్ అవ్వడము, ఎందుకంటే ఇవి పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్. లేదా 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అవ్వడము. వృషభ రాశి, ఈ రోహిణి నక్షత్రం ఉన్నటువంటి వృషభ రాశి 5th హౌస్ అవ్వాలి, 9th హౌస్ అవ్వాలి, లేదా 6, 8, 12 ఈ హౌసెస్ అయ్యి శుక్రుడు చాలా బలంగా ఉండాలి, యోగంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమిటి అంటే, మిగతా స్థానాల్లో రాహు ఇచ్చేటువంటి ధనయోగం కంటే
వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో రాహు ఇచ్చే ధనయోగం చాలా ప్రబలంగా ఉంటుంది. ఇది గమనించవచ్చు మనం. అయితే ఈ మినిమం కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అలాగే ఈ రాహు ఎప్పుడైతే ఉదాహరణకి ఒక ధనయోగం ఇచ్చే నక్షత్రంలో ఉన్నాడు, రోహిణీ నక్షత్రంలోనే ఉన్నాడు. రోహిణి అనేది చంద్రుడి నక్షత్రం. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలి, నవాంశలో కూడా బలంగా ఉండడం అనేది ఇంకా బలం చేకూరుతుంది యోగానికి. ఆ నక్షత్రాధిపతి, ఆ రాశి అధిపతి కనుక నవాంశలో కూడా స్ట్రాంగ్గా ఉంటే ఆ యోగానికి బలం అనేది చాలా రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా ఈ యోగంలో ఉన్నప్పుడు ఆ రాశిని, అంటే ఆ రాశిలో ఉన్నటువంటి రాహువుని గురువు కానీ శుక్రుడు కానీ చూస్తూ ఉన్నట్టయితే ఆ యోగానికి బలం ఉంటుంది. అలాగే గురువు కానీ శుక్రుడు కానీ కలిసి ఉన్నట్టయితే ఆ యోగానికి మరింతగా బలం అనేది చేకూరుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే రాహువు రోహిణీ నక్షత్రంలో లేదా విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. అటువంటి సమయంలో లగ్నానికి 2nd లార్డ్ 11th లార్డ్ కూడా రాహుతో కలిసి అక్కడ కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహు ధనయోగం విషయంలో. ఉదాహరణకి మేష లగ్నానికి రాహువు 2వ ఇల్లు అయినటువంటి వృషభంలో రోహిణీ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అందులో శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే మేష లగ్నానికి శుక్ర రాహువులు ఇద్దరు కలిసి వృషభంలో ఉండడము, రాహు రోహిణీ నక్షత్రంలో ఉండడం, ఇలా కనుక ఉన్నట్టయితే చాలా మంచి బలం అనేది చేకూరుతుంది ఆ ధనయోగానికి. అలాగే 5th లార్డ్ 9th లార్డ్ వీళ్ళు కూడా రాహుతో కలిసినప్పుడు ఆ నక్షత్రాల్లో చాలా మంచి బలమైనది ఏర్పడుతుంది యోగానికి. ఇక రాహు కొన్ని నక్షత్రాల్లో చాలా అద్భుతమైన యోగం ఇస్తాడు. ఎందుకు అనేది చూసినట్టయితే ఆ రాశి రాహుకి చాలా కంఫర్టబుల్ రాశి. వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం. వృషభ రాశి అనేది రాహుకి ఉచ్చస్థానంలో ఉండేటువంటి రాశి. అలాగే మిథునంలో ఆరుద్ర నక్షత్రంలో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. మిథునం అనేది ఇక్కడ రాహుకి ఉచ్చక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మూల త్రికోణ స్థానాలు ఉన్నాయి, కుంభము కన్య. కుంభంలో శతభిష నక్షత్రం రాహు యొక్క సొంత నక్షత్రం, అందులో ఉన్నప్పుడు మంచి ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే కన్యా రాశిలో హస్త నక్షత్రంలో కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. హస్త అంటేనే స్కిల్స్, అంటే నైపుణ్యం, ఏదో ఒక దాంట్లో నైపుణ్యాన్ని, హస్తకళలు అంటాం కదా, తనకంటూ ఒక క్రియేటివిటీ అది ఉండి దాని ద్వారా పైకి రావడము, ఇలా ఈ నక్షత్రంలో ఇవ్వడానికి ఇది ఒక కారణము. అదేవిధంగా ఏవైతే నేను నక్షత్రాలు చెప్పానో ఆ రాశులు కనుక లగ్నం నుంచి పూర్వపుణ్య స్థానాలకు సంబంధించిన రాశులు అయ్యి రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా ధనయోగాన్ని ఇస్తాడు. చాలా త్వరగా వారు అత్యంత ధనవంతులుగా అవ్వడానికి సహాయపడతాడు రాహువు. అంటే చేసిన కృషి కంటే చాలా రెట్లు ఫలితం ఉంటుంది వారికి రాహు ఇటువంటి ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు. ఇక కాలపురుష చక్రంలో పాస్ట్ లైఫ్ హౌసెస్ చూస్తే 5, 9, 6, 8, 12 ఇవి పాస్ట్ లైఫ్ హౌసెస్. ఇవి కాలపురుష చక్రంలో చూస్తే మేషం అనేది ఫస్ట్ హౌస్ అవుతుంది కాలపురుష చక్రంలో. కాబట్టి 5th హౌస్ అయినటువంటి సింహము, 9th హౌస్ అయిన ధనస్సు, 6th హౌస్ అయిన కన్య, 8th హౌస్ అయిన వృశ్చికము, 12th హౌస్ అయినటువంటి మీనము, ఇందులో ఉన్న రాహు కూడా మంచి ధనయోగాన్ని ఇస్తాడు ఆ కాంబినేషన్స్లో ఉంటే. అయితే ఇలా D1 చార్ట్లో రాహు బలంగా ధనయోగం ఇచ్చే కాంబినేషన్లో ఉండి D9లో కూడా బలంగా ఉన్నట్టయితే తప్పకుండా, అంటే నవాంశలో కూడా బలంగా ఉన్నట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి యోగం అనేది యాక్టివేట్ అవుతుంది. రాహు మహాదశ ముఖ్యంగా జరిగేటప్పుడు ఈ ఫలితాలని అందుకుంటారు. అలాగే రాహువు వక్రగ్రహాలతో కలిసి యోగంలో ఉన్నప్పుడు ఆ యోగానికి మరింతగా బలం పెరుగుతుంది. అది కూడా పూర్వపుణ్య విశేషం వల్ల ఆ ధనయోగం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహు సింహరాశిలో కూడా చాలా మంచి ఫలితాలనే ఇస్తాడు కుంభరాశిలో. ఎందుకంటే సింహరాశి అంటేనే రాయల్ స్టాటస్ని సూచించే రాశి అది. రాహుకి శత్రువు గ్రహం యొక్క ఇల్లు అయినప్పటికీ కూడా, ఎందుకంటే సింహం అనేది రవి యొక్క ఇల్లు, రవి రాహులు శత్రువులు అయినప్పటికీ కూడా కేవలం ఆ పర్స్పెక్టివ్తో చూసి యోగం ఇవ్వడం అనుకోవడానికి లేదు. రాహు సింహరాశిలో చాలా మంచి యోగాన్ని ఇస్తాడు ధనయోగం విషయంలో, పవర్ అండ్ అథారిటీ విషయంలో, సోషల్ స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్, సమాజంలో ఒక విఐపి స్థానం, ఇవన్నీ ఇస్తాడు రాహు. ఉదాహరణకి మఖా నక్షత్రంలో సింహరాశిలో ఉన్నప్పుడు, లేదా కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఎందుకంటే కాలపురుష చక్రంలో సింహము పంచమం అవుతుంది, అది కూడా పూర్వపుణ్య స్థానం. మఖ అనేది కేతువు నక్షత్రం, అది పూర్వపుణ్య ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం కేతువు.
ఇక ప్రతి లగ్నానికి కూడా రాహువు ఎటువంటి కాంబినేషన్స్లో ధనయోగాలను ఇస్తాడు, అది పూర్వపుణ్యం వలన అని కనుక చూసినట్టయితే మేష లగ్నానికి రాహువు మేషము, కర్కాటకము, సింహం ఈ రాశుల్లో కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాల్ని ఇస్తాడు. అలాగే గురు రాహువులు కలిసి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నట్టయితే మేష లగ్నానికి ఆ ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే శుక్ర రాహువులు కలిసి కేంద్ర కోణాల్లో ఉన్న ధనయోగాన్ని ఇస్తాడు రాహువు. అలాగే మేష లగ్నానికి 11th లార్డ్ అంటే శని రాహుతో కలిసి బలంగా ఉండడం, ఇది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 2nd హౌస్లో రాహువు, అందులోనూ శుక్రుడితో కలిసి ఉన్న, లేదా వృషభ లగ్నానికి కోణంలో రాహువు 5th హౌస్లో 9th హౌస్లో రాహువు. ఎందుకంటే 5th హౌస్ అనేది కన్య అవుతుంది, అది కాలపురుష చక్రంలో 6th హౌస్, అది 6వ ఇల్లు. 6వ ఇల్లు కూడా పూర్వపుణ్యానికి సంబంధించిన రుణాలు వీటికి సంబంధించినటువంటి హౌస్. కాబట్టి వృషభ లగ్నానికి 5th హౌస్లో రాహువు ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే శనితో కలిసిన రాహువు, కుజుడితో కలిసిన రాహువు, రవితో కలిసిన రాహువు మంచి రాజయోగ ఫలితాన్ని ఇస్తాడు వృషభ లగ్న జాతకులకి. ఇక మిథున లగ్న విషయానికి వచ్చినట్లయితే రాహు కేంద్ర కోణాల్లో ఉండడం అనేది ధనయోగాన్ని ఇవ్వడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్ మిథున లగ్నానికి. 2nd హౌస్లో 11th హౌస్లో మిథున లగ్నానికి కనుక రాహు ఉన్నట్టయితే అది కూడా చాలా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని యాక్టివేట్ చేసేటువంటి పొజిషన్. ఇక కర్కాటక లగ్నాన్ని కనుక చూసినట్టయితే గురు రాహువుల కలయిక కేంద్ర కోణాల్లో ఉండడం అనేది చాలా మంచిది. ఇక్కడ గురువుకి భాగ్యాధిపత్యం కూడా ఉంటుంది కర్కాటక లగ్నానికి. అలాగే 6th లార్డ్షిప్ అంటే ఈ రెండు కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్, దానికి లార్డ్షిప్ తీసుకున్న గురువుతో రాహువు కలిసి ఉండి కేంద్ర కోణాల్లో కనుక్కున్నట్టయితే ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తాడు. అలాగే శుక్ర రాహువుల కలయిక కర్కాటక లగ్నానికి, ఎందుకంటే శుక్రుడే 11th లార్డ్ ఈ లగ్నానికి. కుజరాహువులు మేషంలో ఉన్న కర్కాటక లగ్నానికి, శని రాహువులు మకరంలో ఉన్న కర్కాటక లగ్నానికి చాలా మంచి ధనయోగ రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే 3rd హౌస్లో 11th హౌస్లో రాహు మంచి ధనయోగాన్ని ఇస్తాడు. చంద్రరాహువుల యుతి, గురు రాహువుల యుతి ధనయోగాన్ని ఇస్తుంది సింహలగ్న జాతకులకి. ఎందుకంటే చంద్రుడు 12th హౌస్ లార్డ్, పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానెట్. అలాగే గురువు 8th హౌస్కి లార్డ్, అలాగే 5th హౌస్ లార్డ్. 5th 8th రెండు కూడా పాస్ట్ లైఫ్ హౌసెస్. అందుకే రాహువు చంద్రుడితో గురువుతో చాలా మంచి యోగాన్ని ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు సింహలగ్న జాతకులకి. అలాగే రాహు కేంద్ర కోణాల్లో ఉండడం కూడా ధనయోగానికి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్ సింహలగ్న జాతకులకి రాహు కనుక కేంద్ర కోణాల్లో ఉంటాయి. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహువు 3rd హౌస్, 6th హౌస్, 12th హౌస్ 3, 6, 12 స్థానాల్లో కనుక ఉన్నట్టయితే లగ్నం నుంచి, ఇవన్నీ కూడా లగ్నం నుంచే చెప్తున్నాను, మంచి ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తాడు. అలాగే కోణ స్థానాల్లో ఉన్నటువంటి రాహు కూడా కన్యా లగ్నానికి మంచి ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్గా మనం చూడొచ్చు. తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహువు 3, 6, 8, 11, 12 3, 6, 8, 11, 12 ఈ స్థానాల్లో లగ్నం నుంచి ఈ స్థానాల్లో రాహు కనుక్కున్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు. కేంద్రంలో ఉన్నటువంటి రాహు కూడా బలమైనటువంటి ప్లేస్మెంట్ కాబట్టి ధనయోగాన్ని ఇవ్వడంలో శక్తి కలిగి ఉంటాడు తులాలగ్న జాతకులకి. ఇక వృశ్చిక లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే రాహువు పాపగ్రహాలతో కలిస్తేనే చాలా మంచి రాజయోగాన్ని ఇచ్చేటువంటి కెపాసిటీ కలిగి ఉంటాడు వృశ్చిక లగ్న జాతకులకి. అలాగే దుస్థానాలైనటువంటి 8, 12 అష్టమం, వ్యయంలో కూడా రాహువు ధనయోగాన్ని ఇవ్వగలడు వృశ్చిక లగ్న జాతకులకి. ధనులగ్న జాతకుల విషయం చూసినట్టయితే కేంద్ర కోణంలో రాహువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అదేవిధంగా శనితో కలిసిన రాహువు, కుజుడితో కలిసిన రాహువు ధనులగ్న జాతకులకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. స్ట్రాంగ్ ధనయోగాస్ని ఇవ్వడంలో రాహు సమర్థతని కలిగి ఉంటాడు ఈ ప్లేస్మెంట్స్లో కనుక ఉన్నట్టయితే ధనులగ్న జాతకులకి. మకర లగ్న జాతకులకి కేంద్ర కోణాల్లో రాహు ఉండడం అనేది చాలా మంచిది. అలాగే రాహువు అష్టమంలో ఉండడం అనేది మకర లగ్నానికి చాలా మంచిది, ఎందుకంటే అష్టమం సింహం అవుతుంది. ఇప్పుడు నేనైతే ఏవైతే కాంబినేషన్స్ చెప్పానో వాటన్నిటికీ కూడా పాస్ట్ లైఫ్ రిలేషన్ అనేది ఉంది. అయితే ఆ రిలేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ వీడియో అవుతుంది, బట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండి తీరుతుంది ఇటువంటి స్థానాల్లో కనుక రాహు ఉన్నట్టయితే. ఈ లగ్నాలకి మకర లగ్నానికి ఇందాక చెప్పినట్టుగా కేంద్ర కోణాల్లో అలాగే అష్టమంలో రాహు మంచి ధనయోగాన్ని ఇస్తాడు. కుంభలగ్నాన్ని కనుక చూసినట్టయితే శనితో కలిసిన రాహువు, రవితో కలిసిన రాహువు, కుజుడితో కలిసిన రాహువు మంచి రాజయోగాన్ని ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తాడు.
అలాగే చంద్రగురువుల కలయిక కూడా రాహుతో, అంటే గురువుతో కలిసిన రాహువు, చంద్రుడితో కలిసిన రాహువు కూడా ధనయోగాన్ని ఇవ్వడంలో సమర్థతని కలిగి ఉంటాడు. ఎందుకంటే ఈ హౌసెస్కి ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి, ఆ గ్రహాలకు కూడా ఆ లక్షణాలు అనేవి ఉన్నాయి. ఇక మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహు కేంద్ర కోణంలో ఉండడం అనేది ధనయోగ ప్లేస్మెంట్గా చూడాలి. శనితో కుజుడితో కలిసినటువంటి రాహు, శని ప్లస్ రాహు లేదా కుజ ప్లస్ రాహు అనే ధనయోగాన్ని ఇవ్వగలదు. ఈ విధంగా కనుక చూసినట్టయితే రాహువు పూర్వపుణ్యం వలన ఇచ్చేటువంటి ధనయోగాలు చార్ట్లో ఉన్నాయా లేదా, ఉంటే రాహు మహాదశ కనుక వచ్చింది అంటే తప్పకుండా ఆ రాజయోగ లేదా ధనయోగాస్ అనేవి యాక్టివేట్ అవుతాయి, తప్పకుండా వాటి యొక్క ఫలితాలని అందుకుంటారు. అయితే ఇందాక చెప్పినట్టుగా బలం అనేది ఉండాలి యోగానికి. ఏ యోగం ఉన్నా సరే దానికి బలం ఉండి ఆ గ్రహం యొక్క దశ కనుక స్టార్ట్ అయినట్టయితే తప్పకుండా వాటికి సంబంధించినట్టు ఫలితాలను అందుకుంటారు. రాహుకేతుల విషయమే కాదు, ఏ గ్రహం విషయంలో అయినా సరే ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ ప్రత్యేకంగా 7 నక్షత్రాల గురించి ఎందుకు చెప్పాను అంటే, ఈ నక్షత్రాల్లో రాహు చాలా చాలా బలమైనటువంటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి నక్షత్రాలు. రాహు చాలా కంఫర్టబుల్గా ఉండి ఎంతైతే ఇవ్వగలడో, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎంత అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇవ్వగలడో అంత స్ట్రాంగ్ ధనయోగాన్ని కూడా ఇవ్వగలడు ఈ నక్షత్రాల్లో. ఎందుకంటే అటువంటి నక్షత్రాలు ఇవి. ఉదాహరణకి విశాఖ నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం. అగ్ని అనేది ఎప్పుడు కూడా ఊర్ధ్వముఖంగా ఉంటుంది, అంటే ఎప్పుడు అప్వర్డ్ రైజింగ్ అంటాం, అంటే పైకి ఎదుగుతూ ఉండేది అగ్ని. ఈ నక్షత్రంలో రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళు చిన్న స్థాయిలో మొదలైన కానీ ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు, ఎక్కడా కూడా సాటిస్ఫై అవ్వరు, అంతకంతకి ఇంకా పైకి ఎదుగుదాము అనేటువంటి తపన ఉంటుంది వారిలో ఈ విశాఖ నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు ధనయోగంలో. అలాగే రోహిణి అనేది వృషభ రాశిలో ఉంటుంది. ఇది రాహుకు ఉచ్చక్షేత్రము. కంఫర్ట్స్ని సూచించేటువంటి గ్రహం చంద్రుడు. భోగాలు, విలాసాలు, సుఖవంతమైనటువంటి జీవితం. ఎందుకంటే కాలపురుష చక్రంలో 4th హౌస్ కర్కాటకము, దానికి అధిపతి చంద్రుడు. 4th హౌస్ అంటే సుఖస్థానం, సుఖాలు, వైభోగాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి హౌస్ 4th హౌస్. అలాగే చంద్రుడు కూడా వీటిని సూచిస్తాడు కాబట్టి అందులో రాహు చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే భరణి నక్షత్రం చూసినట్టయితే ఇది శుక్రుడి యొక్కది నక్షత్రం. ఇది రాహుకి శుక్రుడికి ఎప్పుడు కూడా మంచి రిలేషన్ ఉంటుంది. శుక్రుడి ఇంట్లో రాహువు, శుక్రుడు నక్షత్రంలో రాహువు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. శుక్రుడు కూడా పాజిటివ్గా ఉన్నట్టయితే తప్పకుండా రాహువు ఈ స్థితిలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు జాతకుడికి. హస్త నక్షత్రము ఇది కన్యారాశిలో వస్తుంది. మనము గరుడ పక్షి అంటాం చూడండి, అంటే సూక్ష్మ దృష్టి ఉంటుంది. ఈ ఈగలు అంటాం, గద్ద పైనుంచి ఎగురుతూ కూడా కింద ఉండేటువంటి విషయాన్ని, సూక్ష్మమైన విషయాన్ని పసిగడుతుంది. అక్కడ ఏదైనా ఆహారం ఉన్నా అంటే సూక్ష్మ దృష్టిని సూచిస్తుంది ఈ నక్షత్రము. అంటే వీరు చిన్న చిన్న విషయాలను కూడా ఆకలింపు చేసుకుని ఉన్నత స్థానానికి రావడము, ఎంత ఎదుగుతున్నా కానీ పరిశీలన అనేది ఉంటుంది. చాలా చేసే వ్యాపారంలో కావచ్చు, ఎదుగుదలలో ప్రతి విషయాన్ని గమనించుకుంటూ సేఫ్గా ఉంటూ ఇంకా పైకి ఎదుగుతూ ఉంటారు వీళ్ళు. స్వాతి నక్షత్రము ఇది రాహు యొక్క సొంత నక్షత్రం. ఇది శుక్రుడి ఇల్లైనటువంటి తులలో ఉంటుంది. అందుకే తుల, వృషభం రాహుకి చాలా చాలా ఫేవరెట్ ప్లేసెస్గా మనం చూడాలి. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఈ రాశుల్లో రాహు. అందులో స్వాతి నక్షత్రంలో రాహు ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. ఎప్పుడూ కూడా కష్టపడే స్వభావం ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే వీరికి తమ స్వార్థము, తను పైకి రావాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఇతరుల గురించి పట్టించుకోవడం కంటే కూడా తన యొక్క ఎదుగుదల మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ అనేది పెడతారు. చిన్నప్పటి నుంచి ఆ లక్షణం అనేది ఉంటుంది. ఎందులో ఉన్నా సరే తాను నంబర్ 1గా ఉండాలి, ఇటువంటి ఒక తాపత్రయం కనబడుతూ ఉంటుంది ఈ నక్షత్రంలో రాహు ఉన్నటువంటి జాతకులకి. ఆరుద్ర నక్షత్రం ఇది మిథునంలో ఉంటుంది. ఇది రాహు యొక్క సొంత నక్షత్రము. కొత్త కొత్త ఐడియాలు డెవలప్ చేయడము, వినూత్నంగా ఆలోచించడము, ఇన్నోవేటివ్ అంటాం కదా, అంటే సృజనాత్మక శక్తి, ఇవన్నీ కలిగి ఉంటారు రాహు కనుక ఆరుద్ర నక్షత్రంలో ఉన్నట్టయితే. వీటి వలన వారు తమకంటూ ఒక మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకుని సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రంలో రాహు పూర్వపుణ్య ఫలం వలన అద్భుతమైనటువంటి ధనయోగాల్ని ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.